బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు రోజు విచార సాగర మంథన చేసినట్లయితే సంతోషం యొక్క నష ఎక్కుతుంది. నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారిగా ఉండాలి అని జ్ఞాపకం ఉండాలి. నేను స్వదర్శన చక్రధారిగా ఉండాలి అనే విషయము నడుస్తున్నా తిరుగుతున్నా కూడా గుర్తుండాలి. విచార సాగర మంథన చేస్తూ ఉంటే సంతోషం యొక్క నష ఎక్కుతూ ఉంటుంది అంటున్నారు. ప్రశ్న, अपनी उन्नति करने का సహజ సాధన్ కౌన్ సా హై? తమ ఉన్నతి చేసుకోవాలంటే సహజ సాధనము ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఆన్సర్, अपनी उन्नति के लिए रोज़ పోతా మిల్ రఖో. తమ ఉన్నతి చేసుకోవాలంటే రోజు చార్ట్ పెట్టుకోవాలి. చెక్ చేసుకోండి, ఈ రోజంతటిలో ఏ అసురీ కర్మ చేయలేదు కదా. ఏ విధంగా ఒక స్టూడెంట్ తన రిజిస్టర్ పెట్టుకుంటారో అలా మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ పెట్టుకోవాలి. అప్పుడు ఉన్నతి జరుగుతుంది. గీత హై, దూరదేశమే రహనే వాలా ఆయా పరాయ దేశమే. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలో వచ్చారు అని. ఓం శాంతి. ओम शांति। बच्चे जानते हैं दूर देश किसको कहा जाता है? దూరదేశము అని దేన్నంటారు పిల్లలకు తెలుసు కదా. ప్రపంచంలో తెలిసిన వాళ్ళు మీరు తప్ప ఇంకెవరూ లేరు. విద్వాంసులను అడగండి, పండితులను అడగండి, ఆ దూరదేశంలో ఉండేవారు ఎవరు అనేది తెలియదు. మీకే అర్థమవుతుంది. మనుష్య మాతృలందరూ భగవంతుడిని జ్ఞాపకం చేస్తారు కానీ హే భగవంతుడా అని అంటారు కానీ ఆయన మూలవతనంలో ఉంటారు అనేది తెలియదు కదా. తప్పకుండా మూలవతనంలో మరి ఉంటారు కదా. ఎందుకంటే మనుషులందరూ చూడండి భగవంతుడా అని పిలుస్తున్నారు, ఎక్కడో చోట ఉంటారనే కదా. తో ఈ డ్రామాకే రాజ్కో భీ అభీ తుమ్ బచ్చే సమస్తే హో. డ్రామా రహస్యం కూడా మీకు ఇప్పుడు తెలుస్తున్నది కదా. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇంకా ఏం జరుగుతుంది అన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అది కూడా మీకు తెలుసు. నంబర్ వారుగా అర్థం చేసుకున్నారు. విచార సాగర మంథన చేయలేదనుకోండి సంతోషం యొక్క నష రాదు అంటున్నారు. లేస్తున్నా కూర్చుంటున్నా బుద్ధిలో ఉండాలి, నేను స్వదర్శన చక్రధారినేనా, ఆది నుండి అంతిమం వరకు ఆత్మనైన నాలో మొత్తం సృష్టి యొక్క చక్రం ఇముడి ఉన్నది, నిండి ఉన్నది, నాకు తెలుసు అని మీకు గుర్తుండాలి. ఇక్కడ కూర్చొని ఉన్న మీ బుద్ధి మూలవతనాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. అది నా స్వీట్ హోమ్ ఉన్నది, నిర్వాణ ధామము, సైలెన్స్ ధామము, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి అని. వెంటనే అలా గుర్తు తెచ్చుకోగానే ఆ చిత్రమంతా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. శాస్త్రాలు ఎన్ని చదివిన వాళ్ళకైనా ఇట్లా పరంధామం గుర్తొస్తుందా? దాంతో లాభమే ఉంది. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా తన ఇల్లు తన స్వధర్మము ఏమీ తెలియనప్పుడు, భగవంతుడు అంటే ఏమీ తెలియనప్పుడు ఇంకా అవి చదివి లాభమేమున్నది. అవన్నీ కూడా దిగే కళ అని బాబా అంటున్నారు. మీరిప్పుడు ఎక్కే కళలోకి వెళ్తున్నారు. వాపస్ వెళ్ళటానికి మీరు తయారీ చేసుకుంటున్నారు. ఇది పాత వస్త్రము, ఈ శరీరము పాత వస్త్రం, దీన్ని వదిలి నేను ఇంటికి వెళ్ళాలి. మరి సంతోషం ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళాలి. అర్ధకల్పం నుండి ఇంటికి వెళ్ళాలనుకున్నారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు కదా, భక్తి చేశారు కదా. మరి కానీ మెట్లన్నీ కూడా దిగుతూనే వచ్చారు కదా అంటున్నారు. బాబా ఇప్పుడు సమ్ముఖంగా చదివిస్తున్నారు. బాబా అంటే కేవలం మీకోసమనే కాదు కదా, మొత్తం ప్రపంచంలో అందరి ఆత్మల యొక్క తండ్రి. మరల మాకు చదివిస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు చదివించారు? అనేక సార్లు చదివించాను, ఇలాగే చదివించాను అని బాబా అంటున్నారు. మీరు ఎప్పుడెప్పుడైతే చక్రమంతా కూడా తిరిగి వచ్చారో అప్పుడు నేను మీకు చదువు అనేది చదివించాను అంటున్నారు బాబా. ఇలా మీరు కల్పకల్పం కూడా చదువుకుంటూనే వచ్చారు కదా. సద్గతి కోసము ఇప్పుడు మీరు ఈ నాలెడ్జ్ అనేది
తీసుకుంటున్నారు. మాకు శివబాబానే వచ్చి చదివిస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినటువంటివి. అవేమీ సద్గతి కోసం కాదు, భక్తి మార్గానికి కూడా సామగ్రి కావాలి కదా. భక్తి అంటేనే దుర్గతి మార్గము, జ్ఞానము అంటే సద్గతి మార్గము. మరి భక్తికి సామగ్రి కావాలి కదా. అతహ సామగ్రి హే, అపారమైన సామగ్రి ఉంది. కానీ వాటితో మీరు క్రిందికి దిగుతూనే వచ్చారు. ఎంత ద్వారంలో తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా తిరగరు కదా, శాంతిగా కూర్చొని ఉన్నారు. ఇంకా ఒకే ద్వారంలో శాంతిగా కూర్చొని ఉన్నారు. ఈ తిరగడం అనేది భగవంతుడు విడిపించేశారు. మీకు తెలుసు, ఇంకా కొద్ది సమయం ఉన్నది. ఆత్మను పవిత్రంగా చేసుకోవడం కోసం బాబా వచ్చి దారి చూపిస్తున్నారు. మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధాన ప్రపంచంలో వచ్చి రాజ్యం చేస్తారు. ఇది బాబా చెప్తున్నారు. ఈ దారి కల్పకల్పం అనేక సార్లు బాబా వచ్చి చెప్పారు కదా. అప్నే అవస్థకో భీ దేఖనా హై, మీ స్థితిని కూడా చూసుకోవాలి. స్టూడెంట్ అంటే ఏంటి? శ్రమపడి పురుషార్థం చేసి తనకు తానే తెలివైన వారిగా చేసుకుంటారు కదా. చదువుకున్నట్లయితే మరి ఆ విధంగా తెలివైన వారిగా అవుతారు. ఆ చదువుకు కూడా అలా అయితే రిజిస్టర్ ఉంటుంది, అట్లా నడవడిక కూడా రిజిస్టర్ ఉంటుంది కదా. ఇక్కడ మీరు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. రోజు మీ చార్ట్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఎంత ఉన్నతి చెందాము, ఈ రోజంతట్లో ఎలాంటి అసురీ కర్మ చేయలేదు కదా. మేము దేవతలుగా కావాలి. లక్ష్మీనారాయణల చిత్రం మీ ఎదురుగా ఉన్నది కదా, ఇలా తయారు కావాలి. ఎంత సింపుల్ చిత్రమో చూడండి. మీరు ఎలా తయారు కావాలో ఎదురుగా ఉంది. లక్ష్మీనారాయణల పైన ఎవరున్నారు? శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇచ్చేవారు శివబాబా. అది తప్పక సంగమంలోనే వచ్చి ఇస్తారు. బ్రాహ్మణీలందరికీ కూడా ఇస్తారు. దేవతలకు వచ్చి ఇవ్వరు కదా. దేవతలు సత్యుగంలో ఉంటారు, బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉంటారు. కాబట్టి భగవంతుడు ఎక్కడొస్తారు? సంగమ యుగంలో వస్తారు, అంతేగాని సత్యత్రేత యుగాల్లో కాదు. కలియుగంలో శూద్రవర్ణము అంటారు. విరాట్ రూపం యొక్క చిత్రం కూడా మీ బుద్ధిలో ఉన్నది కదా. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు పిలక భాగంలో ఉండేవారు తిరిగి దేవతలుగా తయారవుతారు. బాబా వచ్చి బ్రాహ్మణులకు చదివిస్తున్నారు దేవతలుగా చేయడానికి. तो दैवी गुण भी धारण करने हैं, इतना मीठा बनना है, कोई को दुख नहीं देना है. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎంత మధురంగా తయారు కావాలంటే ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఎంత దైవీ గుణాలు ధారణ చేస్తారో మరి దుఃఖం అనేటువంటిది ఇవ్వకూడదు కదా అంటున్నారు. రోజు అప్నా పోతామిల్ రఖనే సే బహుత్ ఉన్నతి హోగి. రోజు మీ పోతామిల్ పెట్టుకున్నారనుకోండి, చాలా ఉన్నతి అనేది జరుగుతుంది అంటున్నారు. ఆజ్ సారా దిన్ కోయి అసరీ కామ్తో నహీ కియా. ఈ రోజంతటిలో అసురీ కర్మ అనేది చేయలేదు కదా, ఇలా చూసుకోవాలి అంటున్నారు. तो प्रजापिता ब्रह्मा द्वारा यह वर्षा देते हैं तो जरूर संगम पर ब्राह्मण ब्राह्मणियाँ होंगे. బాబా అంటున్నారు, బ్రహ్మ ద్వారా వారసత్వం అనేది ఇస్తున్నారు, తప్పకుండా బ్రాహ్మణీలు కావాలి కదా. ఈ విరాట్ రూపం చూసినట్లయితే అర్థమవుతుంది. దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. మేము ఇప్పుడు బ్రాహ్మణులం పిలక భాగం నుండి మళ్ళీ దేవతలుగా అవుతాము. దేవతలకు బ్రాహ్మణులకు బాబా చదివించి దేవతలుగా చేస్తున్నారు అని చెప్పి మరి మధురంగా తయారవుతున్నామా. जैसे शरीर निर्वाह के लिए कुछ ना कुछ काम किया जाता वैसे यहाँ भी यज्ञ सर्विस करनी है. బాబా అంటున్నారు, ఏ విధంగా శరీర పోషణ జరగాలంటే ఊరికే కూర్చుంటే జరగదు కదా, ఏదో ఒక పని చేస్తారు కదా. బాబా అంటున్నారు, మరి మీ శరీర నిర్వహణ జరగాలంటే మీరు ఏదో ఒక పని చేస్తేనే మీ శరీర నిర్వహణ జరుగుతుంది కదా. అట్లాగే 21 జన్మల మీ శరీర నిర్వహణ జరగాలంటే ఇక్కడ ఏదో ఒకటి యజ్ఞ సేవ చేయాలి అంటున్నారు. कोई बीमार है, सर्विस नहीं करते तो उनकी फिर सर्विस करनी पड़ती है. समझो कोई बीमार है, शरीर छोड़ देते, तुमको दुखी होने व रोने की बात नहीं है. तुमको तो बिल्कुल ही शांति में बाबा की याद में रहना है, कोई आवाज़ नहीं है. బాబా అంటున్నారు, మరి సంపాదన అనేది ఇక్కడే చేసుకుంటూ ఉంటారు కదా. కొందరు అనారోగ్యంతో ఉంటారు,
సేవ చేయలేకపోతూ ఉంటారు. మరి బాబా అంటారు వారి యొక్క సర్వీస్ అనేటువంటిది చెయ్యండి. అంటే చాలా కాలం వరకు సేవ చేస్తారు. ఒక్కొక్కసారి అనారోగ్యంతో ఉంటారనుకోండి, వారి యొక్క సేవ వేరే వాళ్ళకు బాబా అంటారు వీరు ఇంతకాలం మరి సేవ చేశారు, వీరి సర్వీసు మీరు చేయాలి అని అంటారనమాట. అయితే ఎవరైనా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారు, శరీరం వదిలేరనుకోండి, మీరు ఒకటే ఏడవడము అట్లాంటివి చేయకూడదు అని బాబా అంటున్నారు. మీరు పూర్తిగా శాంతిలో ఉండాలి, బాబాని జ్ఞాపకం చేయాలి, ఏమీ శబ్దాలు చేయకూడదు. वहाँ तो श्मशान में ले जाते हैं तो आवाज़ करते जाते राम राम संग है, तुमको कुछ भी कहना नहीं है, तुम సైలెన్స్ से విశ్వ पर जीत पा रहे हो. అక్కడ చూడండి, శ్మశానానికి తీసుకెళ్తున్నా కానీ ఏదో ఒక గట్టిగా అరుచుకుంటూనే తీసుకెళ్తారు. రామ్ నామ్ సంగ హే అని అంటూ ఉంటారు కదా. కాబట్టి బాబా అంటున్నారు వాళ్ళదంతా కూడా శబ్దం యొక్క విషయం, మీరైతే సైలెన్స్ యొక్క విషయం. ఈ సైలెన్స్తోనే మీరు విశ్వాన్ని జయిస్తారు. వారిది ఇంకా సైన్స్ ఉన్నది ప్రపంచంలో, మీది సైలెన్స్ ఉన్నది. తుమ్ బచ్చే జ్ఞాన్ और విజ్ఞాన్ का भी యథార్థ అర్థ जानते हो. జ్ఞానము విజ్ఞానం యొక్క యథార్థమైన అర్థం కూడా మీకు తెలుసు. జ్ఞానము అంటే తెలివి, విజ్ఞానము అంటే అన్నిటినీ మర్చిపోయి ఒక్క బాబాతో బుద్ధి యోగాన్ని జోడించడము. ఈ జ్ఞానానికి అతీతంగా అయి బుద్ధి యోగం బాబాతో జోడించడము. ఇక్కడ జ్ఞానము ఉన్నది, విజ్ఞానం కూడా ఉన్నది. ఆత్మకు తెలుసు నేను శాంతిధామ నివాసిని. అలా గుర్తుంచుకోవడాన్ని జ్ఞానము అంటారు, అలా అనుభవం చేసుకోవడాన్ని విజ్ఞానము అంటారు. ఇప్పుడు మీరు జ్ఞానస్వరూపము యోగస్వరూపము అవుతున్నారు, రూప బసంత్గా అవుతున్నారు. బాబా కూడా రూప బసంత్ ఉన్నారు, రూప్ भी है और उनमें सारे सृष्टि चक्र का ज्ञान भी है. రూప్ మరి మొత్తం జ్ఞాన సాగరుడు కూడా ఉన్నారు, సృష్టి చక్రం యొక్క జ్ఞానం అంతా మరి పరమాత్ముడు ఉన్నది. అక్కడ చూడండి జ్ఞాన విజ్ఞాన భవనము అని అంటారు, కానీ దానికి అర్థమే లేదు. మీకు తెలుసు ఈ సమయంలో సైన్స్తో మరి దుఃఖము లభిస్తున్నది కదా, సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది. కానీ సత్యుగం అనుకోండి, సుఖమే సుఖం ఉంటుంది కానీ దుఃఖం ఉండదు. అక్కడ కూడా సైన్స్ సాధనాలే కదా ఉంటాయి, కానీ అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ అల్పకాలికమైన సుఖము దుఃఖమే దుఃఖము ఉంటాయి, మిగిలినంతా దుఃఖము అనాలి. घर में मनुष्य कितने दुखी रहते हैं, समझते हैं कहाँ मरे तो इस दुख की दुनिया से छूटे. ప్రపంచంలో చూడండి ఎన్ని రకాలైన దుఃఖాలు ఉంటాయో. కొంతమంది అసలు ఏమనుకుంటూ ఉంటారంటే ఇంట్లో కూర్చొని అసలు చనిపోతే బాగుండు, ఈ దుఃఖాలు ఈ కష్టాలు ఇవన్నిటి నుండి విడిపించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి అని బాబా అంటున్నారు. కల్ప కల్ప బాబా हमको స్వర్గ వాసి बनाने आते हैं तो कितना गदगद होना चाहिए. మీరైతే బాబా వచ్చారు మమ్మల్ని స్వర్గవాసిగా చేయడానికి అని తెలుసు కదా, మరి కల్పకల్పం ఇలాగే స్వర్గవాసిగా చేయడానికి వస్తారు. ఎంత గద్గదం అవ్వాలి అంటే ఎంత మనసు సంతోషంతో నిండిపోవాలి. ఇలాంటి బాబా పైన, బాబా యొక్క మతం పైన తప్పకుండా నడవాలి. బాబా कहते हैं మీఠే బచ్చే కభీ కోయి కో దుఃఖ నా దో. ఎప్పుడు ఎవరికీ దుఃఖం ఇవ్వద్దు మధురమైన పిల్లలు. గృహస్థంలో ఉంటున్న పవిత్రంగా ఉండండి. ఒకవేళ యుగల్సే ఉన్నారు అయినా కానీ ఏం గుర్తుంచుకోవాలి, మేము సోదర సోదరీలము, ఒకే తండ్రి పిల్లలము. ఇలాంటి సోదర సోదరి యొక్క ప్రేమనే ఉండాలి, ఇంకా ఎటువంటి దృష్టి ఉండకూడదు. హర్ ఏక్ కి బీమారీ అప్ని అప్ని హై, ఉస్ అనుసార్ రాయ్ బీ దేతే రహతే హై. ఒక్కొక్కరి మైండ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రోగం ఉంటుంది, రోగాన్ని బట్టి మందిస్తారు కదా, అలాగే బాబా కూడా ఒక్కొక్కరి రోగాన్ని బట్టి సలహా ఇస్తారు. బాబా ఇలా ఉన్నది ఏం చేయమంటారు అని చెప్పి బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు సోదర సోదరీలము అని భావించండి అని. సోదర సోదరీల దృష్టి ఎప్పుడు చెడుగా ఉండదు కదా. कोई भी झगड़ा ना हो, मैं तुम आत्माओं का बाप हूँ, शिव बाबा ब्रह्मा तन से बोल रहे हैं. అలాగే గృహస్థంలో ఉన్న గొడవలు పడద్దు అని బాబా అంటారు. నేను మీ ఆత్మలందరి యొక్క తండ్రిని, శివ్ బాబా బ్రహ్మ తనువుతో మాట్లాడుతున్నారు. ప్రజాపిత
బ్రహ్మ యొక్క సంతానం మీరు. ప్రజాపిత బ్రహ్మ ఎవరి సంతానం? శివ బాబా సంతానం. శివ బాబా ఈ సాధారణమైన తనువులో వచ్చారు. విష్ణువు అయితే సత్యుగంలో ఉంటారు. నేను ఈ శరీరంలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నాను. మరి బాబా వచ్చి అడుగుతారు, నేను కొత్త ప్రపంచం రచిస్తున్నాను కదా, మరి మీరు విశ్వానికి మహారాజా మహారాణిగా అవుతారా అని. హా బాబా, ఎందుకు అవ్వము అంటారు పిల్లలు. ఇస్మే పవిత్ర రెహనా పడేగా. మరి అవుతాము అంటే మళ్ళీ బాబా ఏమంటారు? పిల్లలు అవ్వండి, కానీ పవిత్రంగా ఉండాలి కదా, ఇది హేతో ముష్కిల్ హే. అప్పుడంటారంట, అబ్బో ఇదైతే కష్టం, విశ్వానికి అధికారిగా అవుతారా అంటే అవుతారంటారంట. మరి పవిత్రంగా ఉండాలంటే ఇదైతే కష్టము అంటారంట. అరే తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతే పవిత్ర నహీ రహ సక్తే. అప్పుడు బాబా అంటారంట, ఏంటి విశ్వానికి అధికారిగా చేస్తానంటే పవిత్రంగా ఉండలేరా ఏంటి అని అంటారు. సిగ్గు అనిపించట్లేదా ఆ మాట అనడానికి? లౌకిక్ బాబ్ भी समझाते हैं ना, गंदा काम मत करो, इस विकार पर ही విఘ్న పడితే హే. లౌకిక తండ్రి కూడా చెడు పనులు చేస్తే నా వారసత్వం ఇవ్వని అంటారు కదా. ఇక్కడ కూడా బాబా అంటారు, వికారాలు అనేవి వదిలిపెట్టండి, అప్పుడే వారసత్వానికి అధికారులు అవుతారు. ముఖ్యంగా ఈ వికారం గురించే కదా విఘ్నాలు పడతాయి. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు రకరకాల హంగామాలు, గొడవలు, లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పవిత్రంగా ఉండాల్సి వచ్చేసరికి ఉండలేము అని అంటూ ఉంటారు. బాబా कहते हैं मीठे बच्चे इस पर जीत पानी है. మధురమైన పిల్లలు, దీని మీద విజయం పొందాల్సిందే. నేను వచ్చిందే అసలు పరంధామం నుండి ఎందుకు వచ్చాను? మీ ఆత్మల్ని అందరినీ పవిత్రంగా చేయడానికి. మీరు పవిత్రంగా ఉండలేము అంటే ఎలా కుదురుతుంది? నేను వచ్చిందే పవిత్రంగా చేయడానికి. మీకు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అన్నీ ఆలోచించే బుద్ధి లభించింది కదా. ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. స్వర్గవాసియం మే దైవీ గుణ హై, నరకవాసియం మే అవగుణ హై. స్వర్గవాసిలోనేమో దైవీ గుణాలు ఉన్నాయి, నరకవాసిలోనేమో అవగుణాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ రాజ్యం కదా, ఇది కూడా ఎవరికి తెలియడం లేదు. రావణ్ణి ప్రతి సంవత్సరం కూడా తగలబెడుతూ ఉంటారు. శత్రువు కదా, జలాతే హీ ఆతే హే. ఇలా శత్రువు కాబట్టి తగలబెడుతూనే ఉంటారు కదా అని బాబా అంటారు. तो मैं आया हूँ पवित्र बनाने, तुम बच्चों को अभी ले जाने के लिए आए हैं. तो यह समझते नहीं कि यह है कौन. यह सब रावण राज्य में है ना, तो जरूर हम असुरी ठहरे ना. రావణాసురుడిని తగలపెడతారు, కానీ రావణాసురుడు అంటే ఎవరో తెలియదు. తప్పక రావణ రాజ్యంలో ఉన్నారు కదా, అసురులుగా ఉన్నారు కదా. రావణ రాజ్యంలో అసురులే కదా ఉండేది. కానీ నేను అసురాత్మనని ఎవరు అనుకోవట్లేదు. बहुत कहते भी है यह राक्षस राज्य है, यह राजा रानी तथा प्रजा, यथा రాజా రాణి తథా ప్రజ. చాలామంది అంటారు ఇది రాక్షస రాజ్యం అయిపోయింది అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ రాక్షసులాగానే ఉన్నారు కదా. కానీ అంత తెలివి లేదు అర్థం చేసుకునేంత. బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. రామరాజ్య అలగ్ హోతా, రావణ రాజ్య అలగ్ హోతా హై. రామరాజ్యం రావణ రాజ్యం ఒకే యుగంలో ఉండవు. రామరాజ్యం వేరే, రావణ రాజ్యం వేరే. మీరిప్పుడు సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నారు. నా భక్తులకు కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేయించండి. మందిరాల్లో వెళ్ళి దేవతలకి పూజిస్తూ ఉంటారు. ऐसे ऐसे आदमियों से माथा नहीं मारो, मंदिर में तुमको बहुत भक्त मिलेंगे. नब्ज भी देखनी होती है. डॉक्टर लोग देखने से ही जट बता देते हैं कि इनका क्या बीमारी है. కొందరు చూడండి తలకే తినేస్తూ ఉంటారు. బాబా అంటారు, జ్ఞానం చెప్పి చెప్పి ఎవరైతే ఎంత చెప్పినా వినరో, తలకాయ తినేస్తూ ఉంటారో, అసలు అలాంటి వాళ్ళ దగ్గర మీ టైం వేస్ట్ చేసుకోకండి. కొంచెం భక్తుల్లాగా ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. మరి గుళ్ళల్లో చూడండి భక్తులు వస్తూ ఉంటారు. నాడి చూడాలి. డాక్టర్ కూడా చూస్తారు కదా, నాడి చూసి ఈ రోగం ఉంది అని చెప్పేస్తూ ఉంటారు. यह दिल्ली में एक हजम लखा वैद्य मशहूर था. बाप तो तुमको 21 जन्म के लिए एवर हेल्दी वेल्दी बनाते हैं.
అప్పట్లో ఢిల్లీలో అజంలా ఖాన్ అనే ఒక డాక్టర్ ఉండేవాడంట. ఆయన బాగా ఫేమస్ డాక్టర్గా ఉండేవాడంట. ఎంత ఫేమస్ డాక్టర్ అయినప్పటికీ కూడా ఏదైనా అనారోగ్యం ఉంటే తగ్గించగలగడం అంటే అల్పకాలికమైనటువంటివి మందు ఇస్తారు. కానీ బాబా ఎవరు? మీకు 21 జన్మల కోసం ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వారు. ఎవరు వెల్దీగా తయారు చేస్తున్నారు. ఏ వైద్యులైనా ఎప్పటి కోసం ఆరోగ్యవంతులుగా చేయగలరా ఏంటి? జీవితాంతం ఆరోగ్యం ఇవ్వగలరా ఏంటి? ఎవ్వరూ ఇవ్వలేరు అని బాబా అంటున్నారు. ఒక్క బాబా మాత్రమే 21 జన్మలు ఆరోగ్యము, ఐశ్వర్యము రెండు కూడా ఇస్తారు. ఇక్కడ అందరూ రోగిలే, అందరూ అన్హెల్దీగా ఉన్నారు అంటున్నారు. అదే సత్యుగంలో అయితే ఒక్కరికి కూడా రోగం ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీగా మీరు తయారవుతున్నారు? మీ యోగ బలంతో మీ కర్మేంద్రియాలపైన విజయాన్ని మీరు పొందాలి. ఈ కర్మేంద్రియాలు మిమ్మల్నే మోసం చేయకూడదు. జ్ఞాపకంలో మంచి రీతిగా ఉండాలి. ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసం చెయ్యవు. మీరు ఇక్కడ వికారాలపైన విజయం పొందుతున్నారు. చెడు దృష్టి లేకుండా చూసుకోవాలి. రావణ రాజ్యం ఉండనే ఇంకా ఉండదు కదా. దేవతలు అంటే అహింస పరమోధర్మం అని అంటారు కదా. లడాయి ఆదికి కోయి బాత్ నహి. దేవతలు హింస యొక్క యుద్ధాలు ఎప్పుడు చెయ్యరు అంటున్నారు. యహ లడాయి భీ అంతిమ లగ్ని హై, ఇస్మే స్వర్గ కా ద్వార్ కుల్తే హై. ఇప్పుడు మీరు యుద్ధం చేస్తున్నారు వికారాలతో. ఇంకా ఇక్కడ జరిగే యుద్ధాలే లాస్ట్ యుద్ధాలు. తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు ఇంకా ఎప్పుడు యుద్ధాలు కూడా జరగవు. యజ్ఞాలు చేయడాలు కూడా ఇక్కడ ఇదే లాస్ట్. ఇంకా ఎవరు యజ్ఞాలు కూడా చెయ్యరు. అర్ధకల్పం కోసం మీరు చేసేటువంటి యజ్ఞంతో స్వర్గం వస్తుంది కదా. ఇంకా యజ్ఞం చేసే అవసరమే ఉంది. దీంట్లోనే మొత్తం సృష్టి యొక్క చెత్తంతా సమాప్తమైపోతుంది. యజ్ఞ సే హీ వినాశ జ్వాల నిక్లీ హై. ఈ యజ్ఞంతోనే వినాశ జ్వాల అనేటువంటిది వస్తుంది. మొత్తం సృష్టి యొక్క వినాశనం అవుతుంది, శుభ్రమైపోతుంది. మీకు సాక్షాత్కారం కూడా బాబా చేయించారు కదా. అక్కడ సత్యుగంలో ఎలా ఉంటుంది, ఇక్కడ వినాశనం ఎలా అవుతుంది. అక్కడ శూభి రసము ఇవన్నీ కూడా ఎంతో టేస్ట్గా ఉంటాయి, ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఉస్ రాజ్యకి అభి తుమ్ స్థాపన కర్ రహే హో. ఆ రాజ్యాన్ని మీరు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. మరి ఎంత సంతోషం ఉండాలి అని బాబా అంటున్నారు. తుమ్హారా నామ్ భీ హై శివశక్తి భారత్ మాతాయి. మీ యొక్క పేరు కూడా ఏంటి? శివశక్తి భారత మాతలు. శివసే తుమ్ శక్తి లేతే హో సిర్ఫ్ యాద్ సే. శివ బాబా నుండి మీరు శక్తి తీసుకుంటారు. ఎలా? యోగం చేస్తే శక్తి వస్తుంది. యోగంతోనే తీసుకుంటారు కదా. ఇంకా వేరే రకంగా ఎలా తీసుకోవడం కుదరదు కదా. ద్వారంలో తిరుగుతూ ఉండి అక్కడ శక్తి వస్తుంది, ఇక్కడ శక్తి వస్తుంది అని ఇప్పుడైతే తిరగడం మానేశారు కదా. ఇదేమి భక్తి మార్గం కాదు. భక్తి చేసే వాళ్ళందరూ నాస్తికులే అని బాబా అంటున్నారు. బాబాని గురించి తెలియదు, రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలియదు, అందుకనే నాస్తికులు అంటారు. మీరు ఆస్తికులుగా అయ్యారు, త్రికాలదర్శిగా అయ్యారు. 3 కాలాలు 3 లోకాలు తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా బాబానే వారసత్వం ఇచ్చారు కదా. ఇప్పుడు మరలా మీరు అలా తయారవుతున్నారు. ఈ విషయాలన్నీ బాబానే చెప్తారు. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశించి అర్థం చేయిస్తున్నాను. నహీతో మీ నిరాకార కేసే సంఝాను. లేకపోతే నిరాకారుణ్ణి నేను ఎలా చెప్తాను మీకు? ప్రేరణతో అయితే చదివించడం కుదరదు కదా. చదివించాలంటే నోరు కావాలి. గోముఖము అని అక్కడ చూపించారు కదా. వీరే ఉన్నారు, బ్రహ్మని అలా చూపించారు. వీరే అందరికీ పెద్ద తల్లి ఉన్నారు. హ్యూమన్ మాత, మనుష్య మాత్ర రూపంలో ఉన్న తల్లి ఉన్నారు అంటున్నారు. నేను వీరి ద్వారానే పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయిస్తున్నాను. యుక్తి అనేది చెప్తున్నాను. దీంట్లో ఆశీర్వాదాల యొక్క విషయం లేదు. బాబా డైరెక్షన్ పైన నడవాలి, శ్రీమతం లభిస్తుంది. ఇక్కడ కృప యొక్క విషయం లేదు. బాబా ఘడియ మర్చిపోతున్నాము, కృప చూపించండి బాబా అంటూ ఉంటారు. అరే యహతో తుమ్హారా కామ్ హే యాద్ కర్నా. బాబా అంటారు, మీరు చేయాల్సిన పని కూడా కృప చూపించమంటారేంటి? జ్ఞాపకం చేయడం మీరు చేయాల్సిన పని. దానిలో కృప చూపించేది ఏముందంటే మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయరా అని బాబా అంటున్నారు.
నేను దీంట్లో కృప చూపించేది ఏమీ లేదు. మీరే శ్రమ పడాలి, మీరే ఆత్మాభిమానిగా అవ్వాలి, నన్ను జ్ఞాపకం చేయాలి అంటున్నారు. నాకైతే అందరూ పిల్లలే. అలా అయితే ఒకరి మీద కృప చూపిస్తే యోగం చేయకుండానే వారికి అన్నీ లభించినాయి అనుకోండి, అప్పుడు అందరికీ అలాగే ఇవ్వాలి కదా. దీంట్లో కృప చూపించేది ఏమున్నది? సభీ తఖ్త పర్ బైఠ్ జాయే. ఒకవేళ అలా కృప చూపించడం మొదలు పెడితే అందరూ సింహాసనమే ఎక్కుతారు, ఎవరు ప్రజలెవరు దాసదాసీలు ఎవ్వరు అని బాబా అంటున్నారు. పదవిలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎవరి పురుషార్థం వాళ్ళదే, ఎవరి శ్రమ వాళ్ళదే, ఎవరి పదవి వాళ్ళదే. చదువుని బట్టి పదవి లభిస్తుంది, తప్పకుండా చదువుకోవాలి, పురుషార్థం చేయాలి. మోస్ట్ బిల్వేడ్ బాప్కో యాద్ కర్నా, అతి ప్రియమైన బాబాని జ్ఞాపకం చేయాలి. పతితమైన ఆత్మ వాపస్ ఇంటికి మాత్రం వెళ్ళరు. ఎంత జ్ఞాపకం చేస్తూ చేస్తూ అంత పావనంగా అవుతారు. పావనమైన ఆత్మ పూర్తిగా పావనంగా అయిపోతే ఇంకా ఆత్మ శరీరం కూడా వదిలేస్తారు కదా. పవిత్ర బనేతో శరీర్ నయా చాహి, అప్పుడు మరి కొత్త శరీరం కావాలి. పవిత్ర ఆత్మకి శరీరం ఇంప్యూర్ అనేది వంటిది లభించదు, ఇది లా కాదు. సన్యాసి भी विकार से जन्म लेते हैं, यह देवताएं विकार से जन्म नहीं लेते हैं. సన్యాసుల్ని పవిత్ర ఆత్మలు అని అనరు, ఎందుకంటే వాళ్ళు వికారాల ద్వారానే మళ్ళీ జన్మ తీసుకున్నా మళ్ళీ వికారాల ద్వారానే తీసుకుంటారు. కాబట్టి పవిత్ర ఆత్మలు ఎలా అవుతారు? వికారాల ద్వారా జన్మ తీసుకున్న వాళ్ళు సంపూర్ణ పవిత్ర ఆత్మలు అని అనరు. ఒక్క దేవతలు మాత్రమే వికారాల ద్వారా జన్మ తీసుకోరు, అందుకనే వారినే పవిత్ర ఆత్మలు అంటారు, కానీ సన్యాసులు కాదు కదా అంటున్నారు. यह तो ऊंच ठहरे ना, सच्चे सच्चे महात्मा यह है जो सदैव संपूर्ण निर्विकारी है. దేవతలే ఎంత ఉన్నతమైన వారు, సత్యాతి సత్యమైన మహాత్ములు ఎవరు అంటే దేవతలు, సంపూర్ణ నిర్వికారులు ఎవరు అంటే దేవతలు. అక్కడ రావణుడే ఉండడు, సతో ప్రధాన రామరాజ్యము అంటారు. నిజానికి రామ అని అనకూడదు, శివబాబా స్థాపన చేసినటువంటి ఈశ్వరీయ రాజ్యం కదా. రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞము అని దీన్నే అంటారు. రుద్రుడు అని శివబాబాని ఒక్కరినే అంటారు. కృష్ణ కా తో నామ్ నహీ హై, శివబాబా ఆకర్ జ్ఞాన్ సునాతే హై. కృష్ణుడి యొక్క విషయం లేదు పిల్లలు, శివబాబా వచ్చి జ్ఞానం ఇస్తారు, కానీ కృష్ణుడు కాదు కదా. ఫిర్ రుద్రయజ్ఞ రస్తే హై తో మిట్టీ కా లింగ వ శాలిగ్రామ్ బనాతే హై. అక్కడ చూడండి, రుద్రయజ్ఞం రచిస్తూ ఉంటారు, మట్టితో అక్కడ శివలింగాన్ని శాలిగ్రామాల్ని ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట. తో పూజ కర్ ఫిర్ తోడు దేతే హే, పూజ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా సమాప్తం చేసేస్తూ ఉంటారు. దేవీల గురించి కూడా బాబా చెప్తారు కదా, దేవీల విగ్రహాలు తయారు చేస్తారు, మళ్ళీ వాటికి అలంకారాలు చేస్తారు, మళ్ళీ నైవేద్యాలు పెడతారు, పూజలు చేస్తారు, తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తారు. అలాగే శివబాబాని కూడా శివబాబాకు గుర్తుగా శివలింగం చేస్తారు, శాలిగ్రామాలు చేస్తారు, ఎంతో ప్రేమతో శుద్ధితో పూజ చేస్తారు, తీసుకెళ్ళి సమాప్తం చేస్తారు. ఇదంతా భక్తి యొక్క విస్తారం అని బాబా అంటున్నారు. ఇక్కడ బాబా పిల్లలకు చెప్తున్నారు, మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే ఎంత చేస్తే అంత సంతోషం ఉంటుంది. రాత్రికి రోజు మీ పోతామిల్ మీరు చూసుకోవాలి, ఏ పొరపాట్లు లేవు కదా. పొరపాట్లు చేస్తే మీ చెవులు మీరే పట్టుకోవాలి, బాబా మాతో ఈ తప్పు జరిగింది క్షమించండి అని అడగాలి. బాబా అంటారు, సత్యంగా రాస్తే సగం పాపం కట్ అవుతుంది. బాబా ఉన్నారు కదా, మీ కళ్యాణం ఇప్పుడు చేసుకోవాలి, బాబా ఉన్నప్పుడే శ్రీమతం పైన నడవాలి, సత్యంగా బాబాకు చెప్పాలి. మీరు చార్ట్ పెట్టుకుంటేనే మీ ఉన్నతి జరుగుతుంది. ఖర్చాతో కుచ్ హై నహి, చార్ట్ పెట్టుకోవడానికి మీకేం డబ్బులు ఖర్చు అని బాబా అంటున్నారు. కొన్ని సేవ చేయాలంటే దానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ చార్ట్ పెట్టుకోవడానికి ఏం ఖర్చు మీకు అని బాబా అంటున్నారు. ఉన్నతమైన పదవి దొరుకుతుంది కదా. మనసా వాచా కర్మణ కోయికో భీ దుఃఖ నహీ దేనా హై. మనసా వాచా కర్మణ, ఎవరికి దుఃఖం ఇవ్వద్దు. ఎవరైనా ఒకవేళ ఏమైనా అన్నారనుకోండి, విని విననట్లుగా వదిలేసేయండి అని బాబా అంటున్నారు. యహ మెహనత్ కర్నీ హై, ఇది కూడా శ్రమనే, ఈ పురుషార్థం కూడా, ఈ శ్రమ కూడా చేయాలి అంటున్నారు. బాబా వచ్చిందే పిల్లల దుఃఖాలు సదా కొరకు దూరం చేసి సుఖాన్ని ఇవ్వడానికి. మరి మీరు కూడా అలా కావాలి కదా.
మందిరం మే సబ్సే అచ్చి సర్వీస్ హోగి, మందిరాల్లో మంచి సర్వీస్ జరుగుతూ ఉంటుంది. అక్కడ రిలీజియస్ మైండెడ్ ఉన్నటువంటి వారు చాలామంది దొరుకుతూ ఉంటారు కదా. ప్రదర్శనీలో కూడా చాలామంది వస్తూ ఉంటారు. ప్రొజెక్టర్తో కూడా ప్రొజెక్టర్ సే भी ప్రదర్శని మేళే మే సర్వీస్ అచ్చి హోతీ హై. ప్రొజెక్టర్ కంటే కూడా ప్రదర్శనీలలో మేళా పెట్టినట్లయితే చాలా బాగా సర్వీస్ జరుగుతుంది. కానీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. కానీ లాభం కూడా అలాగే ఉంటుంది కదా. అనేక మందికి సందేశం ఇవ్వగలుగుతూ ఉంటారు కదా అని బాబా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, బాబా ఏదైతే రైట్ రాంగ్ అనేది అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చారో దాని ఆధారంతో దైవీ గుణాలను ధారణ చేసి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. పరస్పరం భాయి బెహన్ సోదర సోదరులుగా సత్యమైన ప్రేమతో ఉండాలి. ఎప్పుడూ కనిష్ఠులుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడిచి మంచి రీతిగా చదువుకొని తమ పైన తామే దయ చూపించుకోవాలి. తమ ఉన్నతి కొరకు చార్ట్ అనేది పెట్టుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇచ్చేటువంటి మాటలు మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడినా విననట్లు వదిలేయాలి అని బాబా అంటున్నారు. వరదాన్, సర్వ సంబంధాల యొక్క అనుభవము ఒక్క బాబాతో చేసుకునేటువంటి అలసిపోని విఘ్న వినాశకులుగా కండి. ఏ పిల్లలైతే సర్వ సంబంధాలు ఒక్క బాబాతో ఉంటాయో వారు వేరే సంబంధాలని నిమిత్త మాత్రంగా అనుభవం చేస్తారు. సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ అలసటని అనుభవం చేసుకోరు. అలసిపోని వారిగా ఉంటారు. బాబా సేవ ఇదే లగన్లో నిమగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా అలసిపోయే బదులు విఘ్నాలని వినాశనం చెయ్యండి. సర్వ సంబంధాలు ఒక్క సంకల్పంలో కూడా ఏ దేహధారుల వైపు ఆకర్షితం కాకుండా ఉండడమే. ఒక సంకల్ప में भी किसी देहदारी तरफ आकर्षित होना अर्थात बेवफा बनना. సంకల్పంలో అయినా దేహధారుల వైపు ఆకర్షితమైన అది కూడా బాబాకి మోసం చేయడమే అంటున్నారు.